ఎరా బట్టు. అరే శ్రీశైలం చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నావు. అవునరా, ఈసారి మీ ముందుకు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన బజే వాయువేగం మూవీ రెండోసారి చూసి మీ ముందుకు వచ్చాను రా. ఫస్ట్ టైం చూసినప్పుడు నిద్రపోయావేంటి? కాదురా, ఫస్ట్ టైం చూసినప్పుడు రివ్యూ వద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ నుంచి చూడలే. ఓకే. ఇంతకీ సినిమా ఎలా ఉంది? సినిమా అయితే బాగుందిరా. ఓకే, ప్లాట్ ఏంటి? సినిమా ప్లాట్ ఏంటంటే హీరో కార్తికేయ క్రికెటర్ అవ్వాలనుకుంటాడు రా. వాళ్ళ క్యారెక్టర్ చేసిన హ్యాపీడేస్ టైసన్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో బ్యాక్ డోర్ లో జాయిన్ అవుతాడు. కానీ అనుకోని కారణాల వల్ల జాబ్ కూడా పోతుంది. ఆ విషయం ఇంట్లో తెలిసి తనిఖీల భరణి గారు కూడా ఒంట్లో బాగోదు. టెస్ట్లు అవి చేయిస్తే ఒక డిసీజ్ బయటపడుతుంది. డిసీజ్ నుంచి ఆయన్ని కాపాడారా లేదా అనేది, కాపాడినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారా అనేది ఈ స్టోరీ. ఓకే, ప్లాట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంచి ఆ. డ్రామా కూడా క్రియేట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంతకీ డైరెక్టర్ ఎలా తీశాడు? డైరెక్టర్ ఈ సినిమా మెయిన్ ఫాదర్ సన్ బాండింగ్ గురించి రాసుకున్నాడు. ఏదైతే రాసుకున్నాడో దాన్ని 200% ఎగ్జిక్యూట్ చేశాడు. కార్తికేయ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మిగతా యాక్టర్ల పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి? సినిమాలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే నేను ముగ్గురు గురించి చెప్తాను. ఒకటి కార్తికేయ, రెండు తనిఖీల భరణి గారు, మూడు సాయి కుమార్ తమ్ముడైన రవిశంకర్. వీళ్ళు ముగ్గురు వాళ్ళ క్యారెక్టర్ని 100% ప్రొజెక్ట్ చేశారు. RX 100 సినిమా కార్తికేయ కెరియర్ లోనే బెస్ట్ సినిమా. ఆ తర్వాత మంచి సినిమా రాలేదు. ఈ సినిమా ఆ రేంజ్ కాకపోయినా కొంచెమైనా వర్కౌట్ అవుద్ది అంటావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. RX 100 సినిమా అయితే యూత్ని లాగింది. ఈ సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ లాక్కుంటుంది. మా ఇంతకీ టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో నాకు పర్సనల్గా నచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ రా. సీన్ టు సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా సూట్ అయింది, చాలా బాగుంది కూడా. ఎటు వచ్చి సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే సినిమాకి తగ్గట్టు బాగానే సూట్ అయింది. ఓకే. ఓకే, ఇంతకీ ఈ సినిమాను మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తావా? 100% సజెస్ట్ చేస్తా. ఎటు వచ్చి ఇప్పుడు ఎలాగో థియేటర్ కౌంట్ తక్కువైంది, త్వరలో ఓటీటీకి వస్తుంది కాబట్టి మీ ఫ్యామిలీతో కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు.